హాయ్ అండి. అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అయితే ఈరోజు మన స్టోరీ ఏంటంటే ఇది జార్ఖండ్లో జరిగిందండి. బారువా అనే గ్రామంలో జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఒక అమ్మాయికి తల్లిదండ్రులు పెళ్ళిడొచ్చేటప్పటికి పెళ్లి చేసేద్దాం అంటే అమ్మాయికి ఇంకా చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. కానీ తల్లిదండ్రులకు ఉంటుంది కదండి, వాళ్ళ భారం వాళ్ళు దించుకోవాలని. అంటే ఆడపిల్ల అంటే పెళ్లి చేసి పంపించిస్తే వాళ్ళ బాధ్యత వాళ్ళకి తీరినట్టు ఉంటుంది, లేకపోతే అది భారంగా ఉంటుంది తల్లిదండ్రులకి ఎవ్వరు కావని. అయితే వీళ్ళు ఏం చేశారంటే ఆ అమ్మాయి చదువుకుంటానన్నా సరే, వద్దులేమ్మా ఇంకా చదువు ఎందుకు, చదువు చాలు, నువ్వేం చేస్తావు, నీకు పెళ్లి చేసేస్తాము, పెళ్లి చేసుకోమని ఒక మంచి సంబంధం చూస్తారండి. మంచి సంబంధం చూస్తారు. అదే అన్నీ మాట్లాడుకుంటారు కదా, కట్నాలు కానుకలు అవన్నీ మాట్లాడుకొని పెళ్ళి కోసం కూడా అన్నీ వాళ్ళ సాంప్రదాయం ప్రకారం ఎలా చేయాలో అవన్నీ చేసుకొని ఆ అమ్మాయికి పెళ్లి చేస్తారు. పెళ్లి చేసేసిన తర్వాత ఇక్కడ ఆ అమ్మాయి వాళ్ళ అమ్మాయికి ఒక కండిషన్ పడుతుందండి. ఏంటంటే రోజుకి ఒక్కసారైనా సరే నువ్వు నాకు ఫోన్ చేయాలి, రోజులో ఒక్కసారైనా నాకు ఫోన్ చేయాలి అని. అయితే ఈ అమ్మాయి రోజులో ఒకసారైనా ఫోన్ చేయమన్నది కదా మా అమ్మ అనుకొని ప్రతిరోజు ఆ అమ్మాయి పెళ్ళయి ఒక 7 సంవత్సరాల క్రితం అనుకోండి. ఇది 2006 జనవరి. అందరూ జనవరి 1 అనమాట. జనవరి 1 దీంట్లో ఉంటారు. కానీ ఎవరినైతే పెళ్లి చేసుకుందో వాళ్ళ ఇంట్లో మట్టుకు నిశ్శబ్దంగా ఉంటుంది. ఆ అమ్మాయి ఎవరినైతే పెళ్లి చేసుకుందో వాళ్ళ ఇంట్లో నిశ్శబ్దంగా ఉంటుంది. వీళ్ళందరూ సైలెంట్గా ఉంటారు. అందరూ జనవరి సెలబ్రేషన్లో ఉన్నారు. 2006 జనవరి 1 ఈ జనవరిలో జరిగింది. అందరూ నిశ్శబ్దంగా ఉంటే ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ అనుకుంటుంది, ఇదేంటి నా కూతురు నాకు ఫోన్ చేయలేదు అని. అదే విషయం వాళ్ళ నాన్నకు కూడా చెప్తుంది, ఏమండి పాప ఫోన్ చేయలేదు అని. అయితే వీళ్ళ నాన్న అంటాడు, సరేలే చూద్దాం 2 రోజులు, అన్నిటికీ అలా ఇదైపోకూడదు కదా, చేస్తుంది, నువ్వేం కంగారు పడకు అని చెప్తాడు. సరేలే అనుకొని ఈవిడ కూడా ఒక 2 రోజులు చూస్తుంది. ఈ అమ్మాయి ఫోన్ చేయదనమాట. ఫోన్ చేయకపోతే ఈవిడికి ఇంకా కంగారు ఎక్కువైపోతే వీళ్ళ ఆయనకి ఇంక చెప్తుంది, 3 డేస్ అవుతుంది ఇంకా ఫోన్ చేయలేదండి, అసలు ఏ రోజు కూడా పెళ్ళైన దగ్గర నుంచి ఒక్కసారైనా నాతో మాట్లాడకన్నా ఎప్పుడు పాపలేదు, మీరు ఒకసారి వెళ్ళండి అంటే. ఎంతైనా ఈయన కూడా తండ్రి కదండి, ఈయనకి మనసులో కంగారు అనేది, భయం అనేది వస్తుంది అనమాట. ఏంటి నా కూతురు నిజంగా కదా, ఇన్ని రోజులు అవుతుంది ఫోన్ ఎందుకు చేయలేదు అని. అప్పుడు వాళ్ళ నాన్నేమొచ్చి ఎవరైతే ఉన్నారో ఆ అబ్బాయి వాళ్ళ ఇంటికి వస్తాడు. వాళ్ళ ఇంటికి వచ్చి మా పాప ఏంటి బాబు 3 రోజులు బట్టి కనిపించట్లేదు అంటే, చూడండి ఎంత తెలివితేటలుగా, లేదండి మీ పాప ఇంకా మీ దగ్గరికే వచ్చింది అనుకున్నాను, నేనే ఇంక మీకు ఫోన్ చేద్దాం అనుకుంటున్నాను, మీ పాప 4 రోజులు బట్టి లేదు, ఎటో వెళ్ళిపోయింది, ఇంకా మీ ఇంటికి వచ్చిందేమో అని నేను మీకు ఫోన్ చేసి అడుగుదాం అనుకున్నాను అని అంటాడు. అదేంటి బాబు, నువ్వు కనీసం ముందు నాకు ఒక మాట అయినా చెప్పాలి కదా, ఇన్ని రోజులు అవుతుంది మా పాప లేదని నువ్వు కనీసం ఫోన్ కూడా చేయలేదు, ఇప్పుడేమో సడన్గా వచ్చి మీ పాప లేదు, మీ పాప నేను వచ్చి అడిగితే కానీ నువ్వు నాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయలేదు, ఇది ఎంతవరకు కరెక్ట్ అని అతను అంటాడనమాట. అంటే ఇతనేమంటాడు, నేను మీ ఇంటికి వచ్చిందేమో అనుకున్నానండి, అందుకని నేను పెద్దగా టెన్షన్ తీసుకోలేదని తెలివిగా మాట్లాడతాడు. అయితేనేమొచ్చి ఇతను ఇంకా ఈ అమ్మాయి వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే అందరికీ అడుగుతాడు, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి, తర్వాత వాళ్ళ చుట్టాలకి అందరికీ ఫోన్ చేసి, ఇలా మా పాప వచ్చిందా, ఎవ్వరూ లేదండి, మా ఇంటికి రాలేదు, ఇదే విషయం చెప్తారు. ఇదే విషయం చెప్తే ఇంకా వీళ్ళ నాన్న అనుకుంటారు అనమాట, ఇంకెలా లేదు, పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. అయితే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడానికి అతను వెళ్తారు. పోలీసులు అలాగే కంప్లైంట్ తీసుకుంటారండి. కంప్లైంట్ తీసుకొని సీసీటీవీ ఫుటేజెస్ అన్నీ ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తారు. ప్రతి ఒక్కటి అబ్జర్వ్ చేస్తే సీసీటీవీ ఫుటేజ్లో ఎక్కడ ఏ చిన్న అనుమానం కూడా ఉండదన్నమాట. అయితే ఏ చిన్న అనుమానము ఏమీ ఉండదు. అయితేనేమొచ్చి ఇంకా అందరినీ ఎంక్వైరీ చేసిన తర్వాత లాస్ట్కి వీళ్ళ హస్బెండ్ ఉంటారు కదా, వీళ్ళ హస్బెండ్ దగ్గరికి వచ్చి ఇంకా ఇతని మీద డౌట్ ఉంది కాబట్టి పారిపోతే, పోలీసులు ఏమొచ్చి చుట్టుపక్కల గ్రామాలు అవన్నీ
చూడడం అవన్నీ ఎంక్వైరీ చేయడం మొదలెడతారనమాట అతను పారిపోవడం చూసి. అయితే ఇప్పుడు అక్కడ గ్రామస్తులు ఉంటారు కదా, గ్రామస్తులు ఏంటంటే, ఏవండి మా చుట్టుపక్కల ఈ ఈ స్థలం దగ్గర మట్టుగా కొత్తగా తవ్విన ఆనవాళ్ళు, ఇది కొత్తగా తవ్వించినట్టుంది, ఇక్కడ ఏదో ఉంటుంది చూడండి అనుకొని పోలీసులు కంప్లైంట్ ఇస్తారనమాట పోలీసులకి, గ్రామస్తులు. పోలీసులు అందరూ వస్తారు. పోలీసులు అందరూ వచ్చి వీళ్ళకి ఏం చేస్తారంటే, పోలీసులు వచ్చి అక్కడ తవ్వించడం మొదలెడతారనమాట. అక్కడ ఒక 4 అడుగులు 5 అడుగులు తవ్వేటప్పటికి ఒక అస్థిపంజరం అనేది దొరుకుతుంది. అస్థిపంజరం అనేది దొరికితే గ్రామస్తులందరూ షాక్ అవుతారు. ఆ అస్థిపంజరం బయటకు తీస్తే అదేమో కుక్క శరీరం అనమాట. కుక్క శరీరం అయితే ఓకే అనుకొని అందరూ వెళ్ళిపోతుంటారనమాట. అక్కడ ఒక వ్యక్తి మట్టుగా ఒప్పుకోడు అనమాట. మీరు ఇంకా తవ్వండి, ఎందుకైనా మంచిది, ఇంకా తవ్వండి అని. అతను ఊరుకోరనమాట. అతను ఎవరో కాదు, ఎవరైతే కనిపించట్లేదు అన్నామో ఆవిడ వాళ్ళ నాన్న అనమాట. అయితే వాళ్ళ నాన్న ఏం చేస్తాడంటే, ఇంకా తవ్వండి, ఎందుకైనా మంచిది అని. అయితే వాళ్ళు ఇంకా తవ్వి ఒక 12 అడుగులు లోతుకెళ్ళేటప్పటికి అక్కడ ఒక ఆడావిడ మృతదేహం అనేది కనిపిస్తుంది అనమాట. ఆ అస్థిపంజరానికి జుట్టు అవి ఉండడంతో ఇంకా వాళ్ళ కూతురే అని తేలిపోతుంది అనమాట. తేలిపోతే ఈ స్థలము ఎవరిది అని పోలీసులు ఎంక్వైరీ చేస్తారు. పోలీసులు ఎంక్వైరీ చేస్తే ఎవరితోటైతే వీడు మాట్లాడుతూ కాల్ లిస్ట్ ఉందో ఆ కాల్ లిస్ట్ అని తెలుస్తుంది. అలా తెలిసిన వెంటనే ఈలోపు గ్రామస్తుల ద్వారా ఆ విషయం ఆవిడకి తెలిసి అది జంప్ అయిపోద్ది. అది జంప్ అయిపోతే పోలీసులు వాళ్ళ ఇంటికి వెళ్తారనమాట. దానికోసం ఆవిడ కోసం వెళ్ళేటప్పటికి ఇదేమొచ్చి ఉండదు కదా ఇంట్లో. నా పోలీసులు అడుగుతారు, ఏది ఈవిడ ఎవరు, ఈవిడితో మాట్లాడాలి, ఈవిడిని ఎంక్వైరీ చేయాలి అని. అప్పుడు వాళ్ళ ఆయన ఏమంటాడు, సార్ నేను ఉదయం నుంచి వెనుకుతున్నాను, మా ఆవిడ కనిపించట్లేదు, నేనే ఇంకా కంప్లైంట్ ఇవ్వాలి అనుకున్నాను, ఎక్కడికి వెళ్ళిపోయిందో తెలియదు అని అతను చెప్తాడనమాట. చెప్పేటప్పటికి ఏమొచ్చి ఇలా ఉందా అనుకొని పోలీసులు ఇంకా గట్టిగా ఎంక్వైరీ చేయడం మొదలెడితే వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైతే ఫస్ట్ ఈవిడ భర్త, ఇప్పుడు ఎవరైతే పారిపోయిందో ఆవిడ, ఇద్దరు కలిపి వెళ్ళి పోలీసులకు లొంగిపోతారు. ఇద్దరు కలిపి పోలీసులకు లొంగిపోతే మీ ఇద్దరు ఎందుకు పారిపోయారు అని అడిగితే అప్పుడు చెప్తాడనమాట. ఏమని, మేమిద్దరమే ఆవిడని చంపాము, మేమే చంపాము ఆవిడని అనుకొని వెళ్ళి లొంగిపోతారు. లొంగిపోయిన తర్వాత వీళ్ళకి ఏమని అడుగుతారంటే పోలీసులు, మీరు ఆవిడని ఎందుకు చంపారు అని అడుగుతారు. అడిగితే అప్పుడు అంటారు, మేము చిన్నప్పటి నుంచి ఈ అమ్మాయి అంటే నాకు ఇష్టం, నేను ఈ అమ్మాయిని లవ్ చేశాను, కాకపోతే ఈ విషయం మా ఇంట్లో పెద్దలకు చెప్తే వాళ్ళు ఒప్పుకోరనే భయంతో నేను వాళ్ళు చెప్పిన అమ్మాయినే పెళ్లి చేసుకున్నాను, కాకపోతే నాకు ఆవిడతో కాపురం చేయడం నాకు ఇష్టం లేదు, నాకు ఈవిడంటే ఇష్టం, అందుకే ఈవిని చంపేశాము. ఈవిని చంపేసి కొన్ని రోజులు అయిన తర్వాత వాళ్ళ ఆయన కూడా చంపేసి మేమిద్దరమే కలిసి ఉండాలి అనుకున్నాము, ఈలోపు ఇలా జరిగిపోయిందని పోలీసులకి వాంగ్మూలం ఇస్తారనమాట. ఇస్తే అప్పుడేమొచ్చి ఈ కేసులో అది అక్కడ ఏంటి, ఆవిడ ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయారో ఆవిడ పోస్ట్ మార్టర్లు ఏంటంటే ఆవిడ పెనుగులాడినట్టు కానీ, ఏవైనా ఇదైనట్టు కానీ, ఎముకలేవి ఇరిగినట్టు కానీ, ఇంజూరీస్ అయినట్టు కానీ ఏమీ లేవు. అయితే పోలీసులకి డౌట్ వస్తుంది అనమాట, ఈ చంపింది మీ ఇద్దరైతే కాదు ఇంకా ఉన్నారు అని. ఇంకా ఉన్నారంటే అందులోనేమొచ్చి 7 మొత్తం వీళ్ళిద్దరితో కలిపి 7 కలిసి ఉంటారు. అందులో ఎవరు ఉన్నారు అని అనుకుంటే ఇతను వాళ్ళ నాన్న, వాళ్ళ బామ్మర్దులు, అలాగే ఇద్దరు సుపారీ ఇచ్చిన వ్యక్తులు అనమాట. వాళ్ళిద్దరూ ఒక మనిషిని చంపడానికి 40,000 ఒప్పుకుంటారనమాట ఆమెను చంపడం కోసం అనమాట. అయితే ఈలోపు వీడికి ఏం చేస్తారంటే, ఇప్పుడు ఇతను ఉన్నాడు కదా వాళ్ళ చెల్లెల భర్త ఏం చేస్తాడంటే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి మొత్తం ఇంజెక్షన్ తెస్తాడనమాట. అంటే ఆవిడని చంపినప్పుడు ఆవిడ అరకన్నా గోల్ చేయకన్నా ఉండాలి అని. అయితే ఆవిడ్ని అరకన్నా గోల్ చేయకన్నా ఉండాలనుకొని మొత్తం ఇంజెక్షన్ అవన్నీ ఇచ్చేసి ఆవిడ్ని పిల్లో అవి పెట్టేసి ఇంకా ఊపిరాడకన్నా పని చంపేసిన తర్వాత ఈవిడ ఉంటుంది కదా, ఇంకా వీళ్ళందరూ ఏమనుకుంటారంటే ఎవ్వరు చూడకన్నా సైలెంట్గా వెళ్ళి పాతీయాలి ఎక్కడో దగ్గరంటే, ఈలోపు అతను ఎవరైతే ఉన్నారో ఆవిడ అంటది నా స్థలంలో పాతీయండి అని.
ఈలోపు మళ్ళీ ఎప్పుడైనా ఇక్కడ వీళ్ళందరూ మొత్తం తవ్వేసి ఆవిడని పాతేసిన తర్వాత మళ్ళీ అనుకుంటారు అనమాట, ఇక్కడ పచ్చిగా తవ్వినట్టు ఉంది కదా, ఎవరికైనా డౌట్ వస్తుంది, డౌట్ వచ్చిందంటే మళ్ళీ మనం దొరికిపోతాము, మనం ఈలోపు ఏదో ఒక జంతువునైనా ఇక్కడ పాతాలి అని అంటది. ఈలోపు అక్కడికి ఒక కుక్క వచ్చి తిరుగుతూ ఉంటుంది. కుక్క తిరుగుతూ ఉంటే ఆ కుక్కను చంపేస్తారనమాట. ఫస్ట్ దొరుకుతుంది కదా కుక్క శవం అని, కుక్క శవం అదేనండి. ఫస్ట్ ఆ కుక్క శవాన్ని పైన పెట్టి ఇంకా దానికన్నా ఒక 12 అడుగుల కిందన ఈవిడ్ని పాత పెడతారనమాట. అయితే ఈ ఆవిడ్ని ఇప్పుడు వీళ్ళిద్దరు చంపారు అని అంటే వీళ్ళిద్దరు ప్రేమించుకున్నారు, చంపారు అనుకోవడానికి. ఇందులో ఎంతమంది ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు అనేది ఈ కేసులో ఇంకా తెలియాలి. అందరూ అనుకున్న దాని ప్రకారం ఆవిడ పెళ్ళి 7 సంవత్సరాలైనా పిల్లలు లేరు, అందుకే కావల్ల ఈ అబ్బాయి వాళ్ళ నాన్న కూడా ఇన్వాల్వ్ అయ్యాడేమో అని అనుకుంటున్నారు. ఇదైతే ఇప్పుడు ప్రస్తుతానికైతే వీళ్ళు దొంగలు అందరూ దొరికిపోయారండి. దొరికిపోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఈ కేసు అయితే జరుగుతుంది. పాపం వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్నకి ఒకే ఒక్క ఆవిడంట. కనీసం ఆవిడని చంపకన్నా నువ్వంటే ఇష్టం లేదు అని వదిలేసినా ఆవిడ ఎక్కడో దగ్గర ప్రాణంతో మంచిగా ఉండును. కానీ మంచిగా నమ్మించి ఆడు గొంతు అనేది కోస్తాడు. ఎందుకంటే ఏ రోజు కూడా వాళ్ళ అమ్మకి వాళ్ళ భర్త మీద పెద్ద పెద్ద కంప్లైంట్స్ ఏమీ చెప్పలేదంట ఆవిడ. ఎప్పుడు గొడవలైనట్టు కూడా ఆవిడ చెప్పలేదంట. దానివల్లే వాళ్ళ అమ్మ వాళ్ళకి ఇతని మీద డౌట్ లేదు, లేకపోతే ఖచ్చితంగా ఇతని మీద ఇదే డౌట్ అని చెప్పేవారు వాళ్ళు. ఎవరెవని సరే అని చంపుకోవడాలు అవి వేస్ట్ అండి. ఎందుకంటే ఇష్టం లేదనుకోండి వదిలేయండి, అనవసరంగా ప్రాణాలు తీసేసి ఆ తర్వాత మీరేం బాగుపడిపోతారు, జైలుకి వెళ్ళి జైల్లో ఇచ్చేసుకొని ఇవన్నీ కేసులు అవన్నీ వేస్ట్. ఇష్టం లేదనుకోండి సింపుల్గా వదిలేయండి, అంతేగాని మనుషుల ప్రాణాలు అవి తీకండి. ఇంతవరకు చూశారు కదా, ఈ స్టోరీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉంటాను. నమస్కారం.